ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం శ్రీ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం గురించిన ముందు మాటలు. శ్రీ భగవద్గీతలో కర్మయోగం అన్నది 3వ అధ్యాయం. ముందు అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పినది విన్న అర్జునుడు ఒక నిర్ణయానికి రాలేక తనకు ఏది శ్రేయస్సో అది తెలుపమని అడుగుతాడు. అర్జునుడిని యుద్ధోన్ముఖుణ్ణి చేయడానికి ఈ కర్మయోగం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. స్వార్థరహితంగా లోక కళ్యాణం కోసం చేసే కర్మలు యజ్ఞకర్మలు అని, అవి బంధనాలను కలిగించవని, అపేక్షారహితమైన కర్తవ్య కర్మాచరణ ద్వారా మోక్షాన్ని పొందవచ్చని, సమస్త ప్రాణులు తమ తమ ప్రకృతిని అంటే వాసనలు లేక సంస్కారములు అనుసరించి చేసేది స్వధర్మమని, దానిని అనుసరించి అయినా అర్జునుడు యుద్ధం చేయవలసిందేనని శ్రీకృష్ణుడు కర్మయోగం అనే ఈ అధ్యాయంలో వివరిస్తున్నాడు. మిత్రులారా, ఇప్పుడు మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం 3వ అధ్యాయం నుండి అంటే కర్మయోగం నుండి మొదటి శ్లోకాన్ని. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, నువ్వు చెప్పిన దానిని బట్టి కర్మయోగం కన్నా జ్ఞానమే గొప్పదని నీ అభిప్రాయంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఘోర కర్మ అయిన ఈ యుద్ధం చేయడానికి నన్నెందుకు ప్రేరేపిస్తున్నావు? మాస్టర్స్, ఇప్పుడు 2వ శ్లోకాన్ని తెలుసుకుందాం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహవాప్నుయాం. కలగాపులగంలో ఉన్న నీ మాటలతో నా బుద్ధి మరింత అయోమయంలో పడిపోతోంది. దయ ఉంచి నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని ఖచ్చితంగాను మరి సూటిగాను చెప్పు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మాస్టర్స్. మిత్రులారా, ఇప్పుడు 3వ శ్లోకాన్ని మనం షేర్ చేసుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, పూర్వకాలంలో నేనే దీనిని సాంఖ్యులకు జ్ఞానయోగం గాను యోగులకు కర్మయోగం గాను 2 విధాలుగా చెప్పాను అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మాస్టర్స్. మిత్రులారా, ఇప్పుడు 4వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. న కర్మణామనారంభ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కర్మలు చేయకపోవడం వల్ల నిష్కర్మత అంటే యోగనిష్ఠా సిద్ధి సిద్ధించదు. అలాగని కర్మలను సన్యసించడం వల్ల కూడా ముక్తి లభించదు. మిత్రులారా, ఇప్పుడు 5వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవస కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిస్సందేహంగా ఏ మానవుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా సరే కర్మ చేయకుండా క్షణకాలం కూడా ఉండలేడు. ఎంచేతంటే ప్రకృతి వల్ల జన్మించబడిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తోంది. మాస్టర్స్, ఇప్పుడు 6వ శ్లోకాన్ని మనం షేర్ చేసుకుందాం. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా
మిథ్యాచారస్స ఉచ్యతే. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మూఢబుద్ధితో ఏ వ్యక్తి ఇంద్రియాలన్నింటినీ బలవంతంగా నిరోధించి మనస్సులో సదా వాటినే స్మరిస్తూ ఉంటాడో అతడే మిథ్యాచారి, అంటే డంబాచారి అని అనబడతాడు. మాస్టర్స్, ఇప్పుడు మనం 7వ శ్లోకాన్ని షేర్ చేసుకుందాం. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగ మసక్తస్త విశిష్యతే. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఓ అర్జున, ఎవరు మనస్సులో మాత్రమే ఇంద్రియాలను వశపరుచుకొని తన ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని అనాసక్తుడై ఆచరిస్తున్నాడో అతడే ఉత్తముడు. మాస్టర్స్, మరి మనం ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు కూడా మనం షేర్ చేసుకున్నాం కదా. మరి ఈ జ్ఞానమంతా కూడా మనలో స్థితమవ్వాలని మనం చక్కగా ఒక అత్యద్భుతమైన సంకల్పాన్ని మనలో నింపుకుందాం మాస్టర్స్. మరి ధ్యాన సాధన అనేది ప్రతినిత్యం క్రమం తప్పకుండా చేద్దాం మాస్టర్స్. ధ్యానం అంటే మనందరికీ తెలుసు, శ్వాస మీద ధ్యాస. మాస్టర్స్, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.